హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు టమాటా ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా మనకు ఓన్లీ 10 మినిట్స్లోనే మీరు తయారు చేసుకోవచ్చు ఈ టమాటా ఉప్మా. దీనికి కావాల్సింది ఫస్ట్ గ్యాస్ మీద మనకు ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ మనకు నెయ్యి అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదు వేసుకొని హీట్ అయిన తర్వాత మనకు బొంబాయి రవ్వ, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటాం కదా, ఆ బొంబాయి రవ్వను ఈ విధంగా వేసుకొని మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకు, ఎందుకంటే రవ్వ అనేది మాడుతుంది కాబట్టి. తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకోవాలి. ఈ విధంగా నూనె పోసుకొని నూనె హీట్ అయిన తర్వాత మనకు అందులో కాజును కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మనకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న మనకు అల్లం ముక్కలు విధంగా వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకునే వేసుకోవాలి. వేసుకునే విధంగా దూరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఒక 2 టమాటాలు తీసుకొని మెత్తగా విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో పోసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు తగినంత టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉడకాలి. కొద్దిగా మరిగిన తర్వాత మనకు ఒక 2 గ్లాసెస్ అనేది వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుంటే వాటర్ మరిగిన తర్వాత మనకు తీసుకున్న బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదిని కొద్దిగా పోసుకుంటూ మనకు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత చివరిగా మనకు కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా మనకు ఓన్లీ 10 మినిట్స్లోనే మనకు ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.